మాతృదినోత్సవ సందర్భంగా నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న ఒక యథార్థ గాథ. తల్లి ఉన్న ఒక బిడ్డకి, తల్లి లేని ఒక బిడ్డకి తేడాని నేను ఈ కథలో చెప్తున్నాను. అనగనగా ఒక ఊరిలో తన భర్త తిట్టాడని తన ఇద్దరు పిల్లల గురించి ఆలోచించకుండా తను మందు తాగి మరణించింది. తరువాత మగపిల్లవాడు ఎలాగో ఎదిగాడు, ఆడపిల్ల మాత్రం ఇంట్లో ఉంది. అన్నదమ్ములు, అక్క చెల్లెల మీద వదిలేసిన తండ్రి తన పిల్లలు ఎలా ఎదుగుతున్నాడో అని కూడా పట్టించుకోలేదు. అలా అని దుర్మార్గుడు కాదు, వాళ్ళు చూసుకుంటారు అని ధీమా. కానీ తల్లి లేనప్పుడు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి లోకువ. తను ఎన్నో కష్టాలు అనుభవించింది. వేసుకోవటానికి సరైన బట్టలు, తినటానికి సరైన తిండిని కూడా పెట్టేవాళ్ళు కాదు. తను ఒంటి మీద ఒక జత, దండెం మీద ఒక జత బట్టలు ఉండేవి. కష్టపడి కూలికి పోయేది, ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళందరికీ చాకిరీ చేసేది. ఇలా ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత యుక్త వయసుకు వచ్చిన తర్వాత పెళ్ళి చేయాలి. బయట వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేస్తే కట్నం ఇవ్వాల్సి వచ్చేదని తన ఇంట్లో ఉన్న మేనత్త కొడుక్కి ఇచ్చే పెళ్ళి చేశారు. అప్పటికి కూడా తన కష్టాలు తీరలేదు. ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళని తను చూసుకుంటూ తన జీవితాన్ని సాగిస్తుంది. తనకు ఇద్దరు ఆడబిడ్డలు జన్మించారు. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మొత్తం హేళన చేశారు. ఈమెకే దరిద్రము, ఈమెకి ఇంకా ఇద్దరు ఆడపిల్లల ఎట్లా పెంచుద్దో, ఎట్లా పెళ్ళిళ్ళు చేసిద్దో చూద్దామని హేళన చేశారు. కానీ తన మూర్ఖత్వం, పట్టుదలతో ఎవరు చెయ్యి చాపకుండా తన కష్టంతో ఇద్దరు పిల్లలని చదివించి తన మంచి ఉన్నత స్థాయిలో ఉన్న అల్లుళ్ళనిచ్చి వివాహం చేసింది ఆ తల్లి. ఆ తల్లి ఎంతో కష్టపడింది ఆ పిల్లల కోసం. కానీ కొంతకాలం తర్వాత దేవుడు ఆమెని సుఖపడటం ఇష్టం లేదు ఏమో, మళ్ళీ తన బిడ్డలకు కష్టం కలిగించాడు. కానీ ఇప్పటికి కూడా తన బిడ్డలకి ఏదో చెయ్యాలనే ఆరాటంతో తల్లి 24 గంటలు కష్టపడుతుంది. అది తల్లి ఉన్న ఒక అమ్మాయికి ఉన్న ధైర్యం. తల్లి లేని ఆ తల్లి ఎన్ని కష్టాలు అనుభవించింది. చుట్టుపక్కల వాళ్ళ అవమానాలతోనూ, తను ఏ తప్పు చేయకపోయినా పక్కన వేసే నిందలతోనూ ఎన్నో అవమానాలు. ఈ అవమానాలు తట్టుకోలేక చాలాసార్లు తను చనిపోదాము అనుకుంది. లేదు, చచ్చిపోయి కాదు, బ్రతికి ఉండి సాధించాలని జీవితాన్ని పోరాడుతుంది. ఇప్పుడు కూడా పోరాడుతుంది. అలాంటి తల్లి ఉన్న ఆ పిల్లలు చాలా అదృష్టవంతులు. మనకి చిన్న కష్టానికే కుంగిపోయి, చిన్న బాధ రాగానే చనిపోయి ఆ పిల్లలను అనాథలు చేసే తల్లులకి విజ్ఞప్తి. తల్లి చూసినట్టు ఈ ప్రపంచంలో ఎవరు తన బిడ్డలను చూడలేరు. అందుకని ఈ కథని మీ అందరికీ చెప్తున్నాను.